హలో ఫ్రెండ్స్, మొన్నైతే మిషన్ మీద కాజాలు ఎలా వేయాలో చూసాము కదా. ఈరోజు హ్యాండ్తో కాజాలు ఎలా వేయాలో చూపిస్తాను. మిషన్ మీద వేస్తే చాలా క్విక్గా అయిపోయింది, జస్ట్ సెకండ్స్లోనే. బట్ హ్యాండ్తో వేయాలంటే చాలా టైం పట్టింది. బట్ అంతే బెనిఫిట్స్ ఉన్నాయి. మనం ఎంత ఫాస్ట్గా వర్క్ చేస్తే అంత డిసడ్వాంటేజెస్ లైక్ డ్రాబ్యాక్స్ అయితే ఉంటాయి కదా. మనం మిషన్ మీద వేస్తే చాలా ఫాస్ట్గా అవుద్ది, బట్ అంతే ఫాస్ట్గా బ్లౌజ్ అయితే ఎఫెక్ట్ అయిపోయింది అనమాట. కొంచెం ఛాన్సెస్ ఉంటాయి, పాడైపోద్ది. ఎందుకంటే ఉక్స్ డైరెక్ట్గా బ్లౌజ్కే మనం అటాచ్ చేస్తున్నాం కాబట్టి టైట్గా ఉన్నప్పుడు హోల్స్ పడతాయి. అండ్ ఆల్సో కొంచెం పెద్ద వాళ్ళకైతే అసలు కనిపించదు ఆ కాజా మిషన్ మీద వేసేది. సో వాళ్ళు కొంచెం కష్టంగా ఉంటుంది. అందుకే మా అక్క మ్యాక్సిమం, అందుకే కస్టమర్స్ కూడా మ్యాక్సిమం హ్యాండ్తోనే వేయమంటారు. బట్ మిషన్ వాళ్ళు కదా, వాళ్ళకి టైం సేవ్ అవ్వాలని వాళ్ళు మిషన్ మీద వేస్తారు. బట్ మా అక్క మాత్రం ఎప్పుడు హ్యాండ్తోనే వేపిస్తుంది. ఎందుకంటే నేను ఆర్ఎల్స్ మా సిస్టర్ ఎవరో ఒకళ్ళు ఉంటాం. మా అక్క కూడా, మా అక్క కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. లైక్ కస్టమర్స్ వన్స్ స్టిచ్చింగ్ చేయించినాక మళ్ళీ వెనక్కి రాకూడదని తను మ్యాక్సిమం హ్యాండ్తో వేయాల్సిన హ్యాండ్తోనే వేసింది. సో దట్ వాళ్ళు మళ్ళీ రిపేరింగ్ అని రాకుండా ఉంటారు. మనం క్వాలిటీగా ఇవ్వాలని అలాంటి ప్రిన్సిపల్స్ అయితే పెట్టుకుంటుంది. ప్రిన్సిపల్స్ అయితే బాగుంటాయి, కానీ అవి కొంచెం నాకే ఎఫెక్ట్ అవుతున్నాయి అనిపిస్తుంది. ఏమంటారు? సో ఇలా అంతా అయిపోయాక మనకి ఇలా ముడేసుకుంటే నెక్స్ట్ ఊడిపోకుండా ఉంటుంది. నేను చూపిస్తాను ఫైనల్గా కాజా ఎలా వచ్చింది.